నేను మా సాయి చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెరిగాం. ఆ ఊరు వేరగొట్టం. అక్కడి నుంచి మాకు దగ్గరలో ఒక చుట్టుపక్కల విలేజెస్ని ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకున్నామండి. అందుకే వినాయక చవితికి వచ్చాం. అలానే వినాయక చవితి అయిపోయింది, మా గణేషుని నిమజ్జనం అయిపోయింది. దాని తర్వాత ఇక్కడే స్పెండ్ చేస్తున్నామండి. ఎలా మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడ ఎవరు మట్టుకాలు బిజీ ఉంటాం జాబ్స్లో కాబట్టి ఇక్కడ కొంచెం ఉండేసి ఇక్కడ చుట్టుపక్కల ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు చిన్నప్పుడు ఎలాగో బైక్స్ గట్రా లేవు కాబట్టి ఇప్పుడు మాకు సొంత బైక్లు అన్నీ ఉన్నాయి కాబట్టి నేను మా ఫ్రెండ్స్ అందరూ కలిసి మాకు దగ్గరలో ఒక విలేజ్ ఉందండి. ఆ విలేజ్ పేరు పెద్దపెంకి. ఇట్స్ 40 km వస్తుంది. అక్కడ శివాలయం బాగా ఫేమస్ అంట. అక్కడికి ఒక ట్రిప్ అవుతుందని ఒక 5 members అలా వెళ్తున్నామండి. వెళ్ళేదాలో చాలా ఎంజాయ్ చేసినాం. మొత్తం లూప్ లైన్ అండి. చాలా అడ్వెంచర్గా అయింది ట్రిప్ అయితే. లాట్స్ ఆఫ్ ఫన్ ఆల్సో బాగా ఎంజాయ్ చేసినాం. అండ్ మా ఫ్రెండ్ది రీసెంట్గా మ్యారేజ్ అయింది, తన వైఫ్ని కూడా తీసుకొచ్చాడు. అండ్ మా సాయి నేను ఒక బైక్ అండ్ మా ఫ్రెండ్ వాసు అని వాళ్ళ వైఫ్ ఒక బైక్, ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు రాజా అని వాళ్ళు ఒక బైక్ మీద వస్తున్నారండి. అందరం కలిసి వెళ్తున్నాం ట్రిప్. వెళ్ళే దారిలో మెయిన్గా విలేజెస్ కదండి, చుట్టూ మొత్తం గ్రీన్ ఉంది. చాలా హ్యాపీగా ఉంది. మీకు తెలుసు సిటీస్లో గట్టా ఇంత గ్రీన్ ఉంటుంది, చుట్టూ పొల్యూషన్ అది ఇది. ఇక్కడ చూడగానే వాళ్ళందరూ అంటున్నారు ఇక్కడ ఉంటే బాగున్నాబ్బా, చాలా బాగుంది. కానీ తప్పదు, లైఫ్ అన్నాక అటు ఇటు వెళ్ళాలి. ఇక్కడ దగ్గరలో మడ్డువలస డ్యామ్ ఉందండి. ఇది చాలా అంటే చాలా బాగా నచ్చింది డ్యామ్. కానీ కంపేర్ టు తోటపల్లి రిజర్వాయర్ ఇది కూడా చాలా బాగుంది. చూడండి ఇక్కడ చేపలు పట్టణానికి వాళ్ళు వల వేసిండ్రు, చూసినాం, మొత్తం ఎంజాయ్ చేసినాం. ఆఫ్టర్ తర్వాత మేము బైక్ మీద వెళ్ళాం కదా, గూగుల్ మ్యాప్ రాంగ్గా చూపెట్టింది, లూప్ లైన్లోకి తీసుకెళ్ళిపోయింది. నేను మొత్తం అంతా చాలా భయం వేసింది. బట్ ఈ లైఫ్లో ఈ థ్రిల్లింగ్ అంతా ఉండాలి కాబట్టి ఎంజాయ్ చేసినాం బాగా. చూడండి ఇదే మడ్డువలస డ్యామ్. చాలా అంటే చాలా పెద్ద కొండల మధ్యన ఉంది. ప్రకృతి ఇక్కడైతే మా బైక్స్ మునిగిపోయాయండి. చాలా లోతుగా ఉంది, అడవిలా ఉంది. చాలా భయం వేసింది. లగీగా మా సాయిగాడు ఎట్లానో ఒకలాగా తీసుకొచ్చేసిండు మా బైక్. బట్ రాజాగాడు వాస్తు ఉండిపోయింది. తీసుకొస్తున్నాం బైక్ని. చాలా అంటే చాలా భయం వేసింది. ఏ పక్క నుంచి ఏమొస్తాయో తెలియదు కదండి. బట్ బాగుంది. నెక్స్ట్ ఊర్లోకి వెళ్ళాం. గుడిలో పంతులు గారు లేరు, వాళ్ళ ఇంటికి వెళ్ళి పిలుచుకొని వచ్చినాం. బట్ గుడి అయితే చాలా బాగుందండి. రామలింగేశ్వర టెంపుల్ గాలావెల్లి పార్వతీపురం దగ్గర ఎక్స్ప్లోర్ చేసినాం. వర్షం ఒకటి పడుతుంది, బట్ బాగుందండి. మాకు చాలా బాగా నచ్చింది. అదే మాట్లాడుకుంటున్నాం ఎలా నచ్చింది ఏంటి అనేసి. వీళ్ళకి కూడా చాలా నచ్చిందంట. మా సాయిగాడు ఏదో పెద్ద పంతుల్లాగా మొత్తం తీసేస్తాడు వీడియోస్ గట్రా, పెట్టేది ఏమి ఉండదు. కానీ వాళ్ళ ఫ్రెండ్స్కి ఇంట్లో అంతా చూపిస్తాడంట. వాడికి కూడా చాలా నచ్చింది. దాని తర్వాత అందరం గుళ్ళో అభిషేకాలు చేసినామండి. పంతులు గారు కూడా మంత్రాలన్నీ చేసిండ్రు. అయిపోయిన తర్వాత చాలా స్పిరిచువాలజీగా బాగా అనిపించింది మా సోల్కి. ఇదే అండి ఈ ట్రిప్ డీటెయిల్స్.